सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर एमपी व दिशा चेयरपर्सन डीके अरुणा ने कहा कि हुकाम को चाहिए कि वह मरकज़ी हुकूमत के फंड से मुख्तलिफ महकमों के ज़रिए चलाए जा रहे तरक्याती कामों और स्कीमों को सही तरीके से नाफिज करें ताकि वह मैदानी सतह पर अहल मुस्तहक़ीन तक पहुँचें। मंगल के रोज़ महबूबनगर के मरबूत कलेक्टर दफ्तर में डिस्ट्रिक्ट डेवलपमेंट एंड मॉनिटरिंग कमेटी दिशा इजलास मुनक़िद हुई। इस इजलास की सदारत महबूबनगर एमपी डीके अरुणा ने की। डीके अरुणा ने इस मौके पर मरकज़ की तरफ से ज़िले में नाफिज की जा रही मुख्तलिफ स्कीमों और तरक्याती प्रोग्रामों का जायज़ा लिया। उन्होंने कहा कि मरकज़ी हुकूमत के फ़ंड्स और रियासती हुकूमत के हिस्से के फ़ंड से चलाई जाने वाली मुख्तलिफ स्कीमों की निगरानी की जाए और उन पर सख्ती से अमल दरामद किया जाए ताकि गरीब, छोटे और पसमानदा किसानों को बग़ैर किसी कोताही के इस्तेफ़ादा हासिल हो। इस मीटिंग में महकमा ज़राअत, महकमा तिब्बी और मार्केटिंग, महकमा तालीम, तालीमी बहबूद, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉरपोरेशन, महकमा सिविल सप्लाई, महकमा हैवानात, महकमा जंगलात, महकमा बिजली, ख़वातीन और बच्चों की बहबूद और कबायली तरक्की के महकमों की जानिब से नाफिज करदा मुख्तलिफ स्कीमों का जायज़ा लिया गया। डीके अरुणा ने बात करते हुए तजवीज़ पेश की कि स्कीम के अहल इस्तेफ़ादा कुनंदगान का इंतखाब किसी सियासी मदाखलत या दबाव के बग़ैर हुकूमती रहनुमा खतूत के मुताबिक किया जाना चाहिए। इस मौके पर ज़िला कलेक्टर विजेंद्र बोई, एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, रेवेन्यू एडिशनल कलेक्टर मोहन राव के अलावा दीगर महकमे के अहदेदार मौजूद थे। అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ అంటే దిశ కమిటీ సమావేశాన్ని రెండవ దిశ కమిటీ సమావేశం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నిటిపైన కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది। ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏమున్నాయి, దాంట్లో అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది। సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్ఈజిఎస్, అదేవిధంగా పవరు, అన్ని డిపార్ట్మెంట్లు, డిఆర్డిఏ, ఐకేపీ అంటే డిఆర్డిఏ అంటే ఐకేపీ, అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి, పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి, బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎంఎస్ఎంఈల లోన్ల ఇవ్వడం విషయంలోనే కానివ్వండి, అన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది। దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి, సపోజ్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటిపైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపైన 3 kV వరకు పవర్ వరకు సోలార్ ప్యానెల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక కేవీ పెట్టుకుంటే 30,000 రూపాయలు ఉచితంగానే, అది ఎవరు కూడా వాళ్ళు డబ్బులు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు। పేదవాళ్ళకి అందరికీ కూడా 3 యూనిట్ల వరకు 2 ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అమలవుతూ ఉన్నాయి। వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది।